హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు మరో శుభవార్త. కేంద్రం కీలక నిర్ణయం అనేది తీసుకుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. వేతన సంఘం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు, పెన్షనర్లోని భారీ పెరుగుదల వస్తుంది. 1946లోని మొదటి వేతన సంఘం నుంచి ఇప్పటి వరకు 7 వేతన సంఘాలు ఏర్పడ్డాయి. ప్రతిసారి ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలలో మార్పులు వచ్చింది. ఈసారి కూడా భారీ మార్పు ఆశిస్తున్నారు. అందుకే 8వ వేతన సంఘం కోసం డిమాండ్ చేస్తున్నారు. గతంలో 5వ, 6వ, 7వ వేతన సంఘం ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్లో మార్పు వచ్చింది. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. గత 3 వేతన సంఘాలలో ఎలాంటి పెరుగుదల నమోదయ్యింది, కనీస గరిష్ట వేతనం ఎలా ఉండబోతుంది, 8వ వేతన సంఘంలో ఏ మేరకు మార్పు రావచ్చనేది పరిశీలిద్దాం. అసలు ప్రభుత్వం వేతన సంఘం ఎందుకు ఏర్పాటు చేస్తుందనేది తెలుసుకుందాం. వేతన సంఘం అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పెన్షనర్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన మార్పులు చేసేందుకు ఉద్దేశించింది. ద్రవ్యోల్బణం రేటు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా వేతన సంఘం ఉద్యోగుల జీతభత్యాలలో చేయాల్సిన మార్పు చేర్పుల్ని సూచిస్తుంది. దేశంలో మొదటి వేతన సంఘాన్ని 1946 జనవరిలో ఏర్పాటు చేశారు. అంటే స్వాతంత్రానికి పూర్వమే. కమిషన్ నివేదిక మాత్రం 1947లో మేలో వచ్చింది. అప్పటి నుంచి వేతన సంఘాలు ప్రతి 10 ఏళ్లకోసారి ఏర్పడుతున్నాయి. తాజాగా 2016 జనవరిలోని 7వ వేతన సంఘం ఏర్పాటైంది. అదే ఇప్పుడు నడుస్తుంది. వేతన సంఘం ఏర్పడి అమల్లోకి వచ్చేందుకు కనీసం 2 ఏళ్ల వ్యవధి పడుతుంది. అందుకే 2026లో 8వ వేతన సంఘం అమలు కావాలంటే ఇప్పుడు ఏర్పడాల్సి ఉంది. 8వ వేతన సంఘం 2026 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అందుకే ఇప్పుడు ఏర్పాట్లయితే అమల్లోకి వచ్చేందుకు 2 ఏళ్ల సమయం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. జీతం 20 నుంచి 30% పెరగచ్చని అంచనా ఉంది. లెవెల్ 1 ఉద్యోగుల జీతాలు 34,560 రూపాయలు, లెవెల్ 18 ఉద్యోగుల జీతాలు 4.8 లక్షలు ఉండవచ్చు. పెన్షనర్లు, రిటైర్ అయ్యి సిబ్బందికి ప్రయోజనాలు ఉండవచ్చు. ఫిట్మెంట్ ఫ్యాక్టరీ 1.92% ఉంటుందని అంచనా. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఆధారంగా కనీస వేతనం 34,560 రూపాయలు ఉండవచ్చు. కనీస పెన్షన్ 17,280 రూపాయలు ఉంటుందని అంచనా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.